తర్పణాలు వదిలి వస్త్రదానం చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కుంభమేళకు రావడం అదృష్టంగా భావిస్తున్నానని వ్యాఖ్య. ఒకటి మాత్రం చెప్పుకోవచ్చు, పవన్ కళ్యాణ్ ఓడిపోతారన్నారు, ట్రోల్ చేసిండ్రు, నీకెందుకు రాజకీయాలు అన్నారు, తిట్టిండ్రు. కానీ పవన్ కళ్యాణ్ని కాపాడింది ధర్మయుద్ధం, దైవబలం. దైవబలమే అదేమంటారు కాపాడింది. వారాహి అమ్మవారి దీక్ష పూని సో ఎన్ని టికెట్లు వస్తే అన్ని టికెట్లు ఏకదాటి మీద గెలుచుకున్నాడు. అసలు 0 సీట్ వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఎక్కడ దీక్షల తర్వాత పూజల తర్వాత ఒక యుద్ధం చేసి అంత టైం రావాలి దేనికైనా. అంటే ఇక్కడ చూడండి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఒకళ్ళు తిట్టిండని వెనుకడుగు వేయలే, ఒకళ్ళు తిట్టిండ్రని కళ్ళు మూసుకొని నిద్రపోలే, ఒకళ్ళు తిట్టిండ్రని భయపడలే, ఎక్కిరిస్తున్నారని ఎక్కడ కూడా బాధపడలే. కానీ వెయిట్ చేసిండు, ప్రయత్నిస్తూనే ఉన్నాడు. సక్సెస్ అయ్యిండా. దట్ ఈస్ పవన్ కళ్యాణ్. ఈ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ని మెచ్చుకోవచ్చు. అండ్ అట్లనే ఇక్కడ నన్ను కొంతమంది అడిగినారు, ఒక డిస్కషన్ వచ్చింది. ఎక్కడ అంటే యాదగిరిగుట్ట దగ్గర ఒక డిస్కషన్ వచ్చింది. ఏమని, కేటీఆర్ నాస్తికుడా అని ఒక ప్రశ్న ఎదురైనప్పుడు నేను వాళ్ళకి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే నాకు కూడా